కుకట్పల్లి అరకపూడి గాంధీకి కట్టుబెట్టడంపై మొదలైన రచ్చ ఎక్కడెక్కడికో వెళ్తోంది. నిజానికి ఈ పదవిని మాజీ మంత్రి హరీష్ రావు ఆశించారు. అయితే ఆయనకు కట్టబెట్టకుండా అరకపూడి గాంధీకి కట్టబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఆయన అధికారికంగా పార్టీ మారనప్పటికీ పార్టీ మారే అంశంపై ఇప్పటికే ఒక క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. సాంకేతికంగా చూసినప్పుడు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిందే వస్తారు. గులాబీ పార్టీ కోరుకున్నట్లుగా హరీష్ కు ఈ పదవి ఇచ్చే విషయంలో రేవంత్ సర్కార్ సుముఖంగా లేదు. ఇక 16 మంది ఎమ్మెల్యేలను మలుపుకోవడం ఎలా? దీనికి కారణం కూడా లేకపోలేదు. ధర్మంగా చూసినప్పుడు 2018లో ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఆ పదవిని దక్కకుండా 7 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న మజ్లిస్ కు ఆ పదవిని కట్టబెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా వారంతా పార్టీ మారేలా చేశారు. దీంతో మజ్లిస్ కంటే తక్కువ బలంతో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇలా నాడు పిఎస్సి చైర్మన్ పదవిని కాంగ్రెస్ కు దక్కకుండా చేసిన కేసీఆర్ కు అలాంటి పాఠమే చెప్పాలన్నట్లుగా రేవంత్ తీరుంది.